పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చైనా తలపెట్టిన ఓ ప్రాజెక్టుపై అరుణాచల్ సీఎం పెమా ఖండు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. చైనా నిర్మిస్తున్న ఆ మెగా డ్యాం ఒక వాటర్ బాంబ్ అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న సమస్య ఏంటంటే చైనాను మనం విశ్వసించలేం, ఎందుకంటే వారు ఏం చేస్తారో తెలీదు. చైనా నుంచి వచ్చే సైనిక పరమైన ముప్పును పక్కన పెడితే ఇది అన్నిటికంటే పెద్ద సమస్యను ఆయన వ్యాఖ్యానించారు. చైనా నుంచి వచ్చే సైనిక పరమైన ముప్పును మనం పక్కన పెడితే ఇది అన్నిటికంటే పెద్ద సమస్య అని ఆయన అనిపిస్తుందంటూ పేర్కొన్నారు. ఇది అస్తిత్వ ముప్పు కలిగిస్తుంది. ఈ డ్యామ్ను చైనా వాటర్ బాంబుగా కూడా ఉపయోగించవచ్చు. నీటి పంపకాల ఒప్పందాలపై చైనా సంతకం చేసి ఉంటే ఈ ప్రాజెక్టు మనకు వరం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ లో వేసవి వరదలను నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దేశం ఎలాంటి సంతకాలు చేయలేదు. ఆ డ్యామ్ నిర్మిస్తే వారు ఒక్కసారిగా నీటిని విడుదల చేయొచ్చు. దాంతో సియాంగ్ ప్రాంతమంతా నేలమట్టమవుతుంది. ఆ డ్యామ్ పూర్తయితే మన సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోవచ్చు. అసలు ఆ దేశం ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం పంచుకోవడం లేదని సీఎం పేర్కొన్నారు. నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై దిగువ పరివాహిక దేశాలైన భారత్, బంగ్లాదేశ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూమిపై ఇప్పటి వరకు నిర్మితమైన ప్రాజెక్టులన్నిటికంటే పెద్దదైన దీని నిర్మాణ వ్యయం $137 బిలియన్ ఉంది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం ఎగువనున్న చైనా బ్రహ్మపుత్ర జల సంబంధ సమాచారాన్ని దిగువనున్న భారత్ తో పంచుకోవాల్సి ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా చైనా ఆ సమాచారాన్ని భారత్ తో పంచుకోవడం లేదు. బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 13, 18లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం భారత్ ను కలవరపెడుతుందని చెప్పాలి. ఒకవేళ చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్ కు అపార నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్ కు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద పోటు ఉంటుంది. ఒక్కసారి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముప్పుకు గురవుతాయి. చైనా కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ భారత్, చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ కారణంగా రక్షణ పరంగాను భారత్ కు సమస్యలు పొంచి ఉన్నట్లే అర్థం. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఈ ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా వాటర్ బాంబ్ గా ప్రయోగించే ప్రమాదం ఉందని పెమా ఖండు పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.